హాయ్ అండి, వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ అండ్ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటారు చూపిస్తున్నాను. యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ కమ్ ఫ్రెండ్ చాలా డేస్ ముందు అడిగారు. నేను ఓకే పెడతా అని చెప్పి అసలు ఇట్లానే పోతుంది, మీరు నమ్మరు. ల్యాప్టాప్ కూడా ఇంకా క్లోజ్ చేయలేదన్నమాట, జస్ట్ ఓపెన్లోనే ఉంది. అలా మెయిల్ పంపించేసి ఇలా ఈ వీడియో పెట్టడానికి అయితే వచ్చా అనమాట. ఫస్ట్ బాడీలో మనం మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఏమేమి తీసుకోవాలనేది నేను చెప్తాను. ఒకవేళ ఏమన్నా మర్చిపోతే నేను కామెంట్స్లో మెన్షన్ చేస్తాను ఏంటి అనేది. జస్ట్ చూడండి. ఫస్ట్ మనకి గుర్తొచ్చేదంతా కప్ సైజ్. అక్కడ ఉంటుంది కదా మనకు ఆప్షన్ కప్ సైజ్ అని. కప్ సైజ్ అంటే ఏం లేదు, ఈ బాడీ అనమాట. ఇది యాక్చువల్గా 30 సైజ్ వాళ్ళకి ఇంత పెట్టాలి, 28 సైజ్ వాళ్ళకి ఇంత పెట్టాలి అట్లా మాత్రం ఉండదు. బట్ మినిమం 14 అనేది ఒక నార్మల్ సైజ్ అనమాట. బట్ 14 అనేది అందరికీ నచ్చదు. కొంతమంది పైకి వేసుకోవాలంటారు, కొంతమంది అయితే లంగాకిను దానికి పెద్ద గ్యాప్ ఉండడానికి ఇష్టపడరు. సో ఇలా తీసుకోవాలన్నమాట. 13.5. ఇంకా హైట్ పర్సన్స్ అయితే 14.5. నేను స్టిచ్ చేసే వాటిలో 15.5 వరకు కూడా నేను స్టిచ్ చేసా కప్ సైజు. బట్ అందరికీ అలా ఉండదు. 14 మ్యాక్సిమం, ఐ మీన్ కొంచెం యూనివర్సల్గా ఉండాలంటే 14 అనమాట. అండ్ ఇది అందరికీ తెలుసు. అండ్ ఆ తర్వాత నెక్ సైజు మినిమం 10 పెట్టించుకుంటున్నారు ఇప్పుడు అందరూ, పెద్దవాళ్ళు అయితే కొంచెం పైకి. సో మీకు కనిపిస్తుందో లేదో, నేను జస్ట్ సైజ్ ఎలా తీసుకోవాలనేది మాత్రమే చెప్తాను. ఈ ఇంచెస్ అనేది మీ కస్టమర్కి తగ్గట్టు మీరు తీసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్ మినిమం పెడతాను, 10.5 మాక్సిమం పెడతా. రెండిట్లోనే ఎక్కువ పెడతా అనమాట. నేను స్టిచ్ చేసే అన్ని కూడా మాక్సిమం పెద్దవాళ్ళు ఉండవు, సో అట్లా పెడతా అనమాట నేను. అండ్ ఇంకొకటి ఫుల్ షోల్డర్. ఈ ఫుల్ షోల్డర్ అనేది ఈ భుజం ఉంటుంది కదా, ఈ భుజం నుంచి ఈ భుజం దగ్గరికి బ్యాక్ మీద పెట్టి తీసుకోవాలన్నమాట. ఫుల్ షోల్డర్ అనేది ఇట్లా. యాక్చువల్గా ఈ ఫుల్ షోల్డర్ అనేది దేనికి యూస్ అవుతుంది అంటే మెయిన్గా హైనెక్ బ్లౌజులకి. హైనెక్ ఇప్పుడు మామూలు డీప్ నెక్ వాటికి ఏంటంటే ఫుల్ షోల్డర్తో మనం పెద్ద ఏముండదు, జస్ట్ ఇది మొత్తం ఒక సైడ్ 5.5 అలా పెట్టుకుంటాం యావరేజ్గా. బట్ ఫుల్ షోల్డర్కి అలా కాదు, ఎవరి షోల్డర్ సైజు వాళ్ళకి అనేది ఖచ్చితంగా కావాలన్నమాట హైనెక్, లేదంటే పట్టేసినట్టు అవ్వడము అట్లా జరుగుతుంది. సో ఫుల్ షోల్డర్ ఇప్పుడు ఏమొచ్చింది, 3 సైజెస్ వచ్చింది కదా. కప్ సైజ్ ఒకటి, నెక్ సైజ్ ఒకటి, ఫుల్ షోల్డర్, ఈ 3 వరకు మనం బ్యాక్ అనేది తీసుకుంటాం. అండ్ ఇప్పుడు ఫ్రంట్కి వస్తే మాక్సిమం నేను క్రాస్ కటింగ్ బ్లౌజులకి అయితే ఆల్మోస్ట్ సైజ్ బ్లౌజులనే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది కొంచెం బాగాలేకపోయినా సరే నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ బాగలేదు, ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు వేసుకొని చూడండి అని చెప్తా, చూపించండి. అవి వేసుకుంటే నాకు అర్థమైపోతుంది కదా, దాన్ని బట్టి చేంజ్ చేస్తాను. ఎందుకంటే మాక్సిమం బాడీ సైజ్ తీసుకోను, నాకు కొంచెం భయం, ఏమన్నా కొంచెం తేడాగా తీసుకున్నా కూడా మళ్ళీ రిఫరెన్స్ అనేది మెయిన్ ఉండాలి. బాడీ సైజ్ తీసుకున్నా కూడా మనకి రిఫరెన్స్ అనేది సైజు బ్లౌజ్ పక్కాగా ఉండాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్, తర్వాత ప్రిన్సెస్ కట్ కూడా చూపిస్తా. ఇది క్రాస్ కటింగ్ అంటే బ్యాక్ అనేది ప్రిన్సెస్ కట్ ఆర్ క్రాస్ కటింగ్ సేమ్ ఉంటుంది, బట్ ఫ్రంట్ ఒకటి మాత్రం చేంజ్ అవుతుంది కదా. సో ఫ్రంట్ ఈ షేప్ కింద వరకు మన జస్ట్ ఇలా పెట్టుకుంటే మనకి షేప్ ఎంత వరకు అయితే కింద డౌన్ వరకు అనమాట, డౌన్ వరకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇలా ఎక్కడి వరకు అయితే డౌన్ ఉంటుందో అక్కడ వరకు. ఒక్కొక్కళ్ళకి ఇది మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళని బట్టి. అంటే ఈ సైజుని బట్టి ఇంత పెట్టాలి, అట్లా కొంచెం తేడాలు వస్తాయి. పర్ఫెక్ట్గా రావాలంటే ఇది ఖచ్చితంగా సైజ్ తీసుకోవాలి. సో షేప్ కింద వరకు అనమాట. ఇది క్రాస్ కటింగ్, షేప్ కింద వరకు తీసుకోవాలి. అండ్ తర్వాత ఇది కూడా తీసుకుంటా నేను. ఈ నిప్పల్ అనేది ఉంటుంది కదా, సో పైనుంచి డిస్టెన్స్ తీసుకోవాలి. మనకి మెయిన్ డాట్ అనేది రావాలి కదా. మెయిన్ డాట్ అనేది ఓకే, అదొక యూనివర్సల్గా మనం యూస్ చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఈ విత్ అనేది ఒక 2 ఇంచెస్ పెద్ద సైజ్ వాళ్ళకైతే, లేదంటే చిన్న సైజ్ వాళ్ళకి 1 ఇంచ్ అట్లా జస్ట్ చెప్తా నేను. ఇక్కడ నుంచి నిప్పుల వరకు కూడా ఎంత సైజ్ ఉందనేది జస్ట్ చెక్ చేసుకుంటే మనకి దాన్ని బట్టి కింద నుండి డాట్ ఎంత వేసుకోవాలో ఒక ఐడియా వస్తుంది. ఇది కొంచెం ఓకే, తీసుకున్నా తీసుకోకపోయినా, బట్ ఈ చెస్ట్ సైజ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయింది అనుకోండి షేప్ అనేది కిందకు జారిపోతుంది, కొంచెం తక్కువైంది అనుకోండి పైకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ అస్సలు కంఫర్ట్ ఉండదు. షేప్ జారేది పక్కన పెడితే అసలు పైకి ఉందంటే కొంచెం చేయి పైకి ఎత్తినా పైకి వస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట ఒకటి. అండ్ తర్వాత ఇంకా తెలుసు కదా, చెస్ట్ సైజ్ అనేది ఇలా చెక్ చేసుకుంటాం. ఇలా
టైట్ గానే చెక్ చేసుకున్నా పర్లేదు. ఇది దీనికి పెద్ద లూజ్ ఉండొద్దు. ఫ్రాక్స్ కి అయితే కొంచెం లూజ్ గా తీసుకోవచ్చు, ఎందుకంటే బ్లౌజులు చాలా కరెక్ట్ గా వేసుకుంటాం. ఫ్రాక్స్ కొంచెం అంటే కొంచెం ఒక ½ ఇంచ్ లూజ్ వేసుకుంటాం కాబట్టి ఇది 34 సైజ్ మ్యానిక్వీన్ అనమాట నాది. అండ్ తర్వాత నడు, ఇది వెయిస్ట్ అంటాం అనమాట 28 సైజ్. ఇది 28 ఉంది, ఇది 34 ఉంది. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇలా క్రాస్ గా తీసుకున్నా ఓకే, ఇలాగో తీసుకున్నా కూడా ఓకే, కరెక్ట్ గానే వస్తుంది, పెద్దగా డిఫరెన్స్ ఏం రాదు. ఇలా అయినా తీసుకోవచ్చు. వాళ్ళకి కస్టమర్ కి ఎంత పొడుగు అయితే కావాలో, ఐ మీన్ ఈ లెంత్ ఎంత అయితే కావాలో దాన్ని బట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ సైజ్ కాబట్టి ఇంత తీసుకుంటాం అనేది ఉండదు. బట్ విడ్త్ మాత్రం ఈ విడ్త్ ఉంటుంది కదా, ఈ విడ్త్ మాత్రం బ్యాక్ ఎంత పెడతామో ఫ్రంట్ కూడా అంతే పెడతాం. బట్ హైట్ అనేది మాత్రం బ్యాక్ అంటే ఫ్రంట్ కొంచెం పైకి ఉండాలి. నాకు తెలిసి ఇవే సైజులు ఉన్నాయి. ఇంకా దీనికి హ్యాండ్స్ లేవు, మీకు తెలిసే ఉండదు. అండ్ ఇంకొకటి ఆమ్ రౌండ్ ఇలా జస్ట్ టేప్ పెట్టి కొలిచేస్తే వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఇలా పెడితే వస్తుంది. అండ్ ఆమ్ రౌండ్ కి 14 వస్తే ఎంత తీసుకోవాలి, 15 వస్తే ఎంత తీసుకోవాలి అంటే ఈ కటింగ్ అప్పుడు అది వేరే చెప్తాను మీకు. నేను ఆల్రెడీ షూట్ కూడా చేసిన, నేను అప్లోడ్ చేస్తాను కొంచెం ఎడిట్ చేసి. మాక్సిమం మినిమం యూనివర్సల్ ప్రైస్ అంటే చంక డౌన్ వచ్చేసి 6 అండి. 6 పెట్టుకున్న తర్వాత మనం దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం హోల్ అనేది ఎక్కువ వచ్చిందంటే కొంచెం పైకి పెట్టుకోవడము, తక్కువ వచ్చిందంటే కొంచెం 6.5 పెట్టుకోవడము. కొంచెం పెద్ద సైజు పెరిగే కొద్ది ఈ డౌన్ అనేది పెరుగుతుంది. చాలా చిన్న సైజు 28 బిలో కూడా ఉంది. చాలా సన్నుకున్నారంటే 5.5. నేను అసలు 5.5 ఏ బ్లౌజ్ కూడా పెట్టను, మామూలుగా కొంచెం ఇరుగ్గా అనిపిస్తుందేమో అని. సో 6 మినిమం పెడతా, 6.5 కూడా చాలా మందికి పెడతాను. 5.5 అయితే ఎక్కువ పెట్టను. మేబీ చాలా చిన్న బ్లౌజులకి, నేను అంత చిన్న బ్లౌజులు ఏం కుట్టట్లేదు అనమాట. సో చాలా చిన్న బ్లౌజులకి అయితే వస్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ చూస్తే బ్యాక్ కింద చూసాం కదా, సేమ్ అనమాట ప్రిన్సెస్ కట్. బట్ ఫ్రంట్కి వచ్చేసరికి ఇందాక ఎక్కడి వరకు తీసుకున్నాం మనం, సారీ, క్రాస్ కట్ లో షేప్ బెల్ట్ ఉంది కదా, ఈ పోను షేప్ బెల్ట్ కూడా ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. బ్యాక్ చూసుకొని షేప్ బెల్ట్ అనేది మాక్సిమం 3 ఇంచెస్ ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఉంటే అసలు బాగుండదు. ఇది మాత్రం మెయిన్ గా తీసుకోవాలి. షేప్ బెల్ట్ మనం అడ్జస్ట్మెంట్ అనమాట, కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా, బట్ ఈ షేప్ సైజ్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ విషయానికి వస్తే ఇందాక ఎక్కడి వరకు తీసుకున్నాం, షేప్ కింద వరకు. అంటే మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎక్కడి వరకు వేసుకుంటాం, ఇక్కడ వరకు క్రాస్ కటింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ షేప్ పట్టి అనేది వస్తుంది కదా, షేప్ కింద వరకు రావాలి మనకి. బట్ ఈ ప్రిన్సెస్ కట్ అనేది ఖచ్చితంగా ఈ నిప్పుల వరకు తీసుకోవాలి మనం. ఇది 10 ఇంచెస్ ఉంది, 10 ఇంచెస్ ఉంది. ఇది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది. అలానే కొంతమంది ఇప్పుడు చెస్ట్ జారిపోయినట్టుంటే అంత డౌన్ ఏం తీసుకోనక్కర్లేదు. 10.5 అంతకు మించే ఎక్కువ ఏమి ఉండదు అనమాట ఈ డిస్టెన్స్. అండ్ ఇది ఫుల్ డిస్టెన్స్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కి షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి ఫ్రంట్ వాళ్ళకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. కొంతమంది అయితే బ్యాక్ అంటే ఫ్రంట్ కొంచెం పైకి వేసుకుంటారు, ఎందుకంటే ఏదో చొక్కా లాగా అనిపిస్తుంది, టీ షర్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేసేవాయి కూడా చెప్పారనమాట, సైజ్ బ్లౌజ్ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈక్వల్ గా ఉంది, బట్ ఫ్రంట్ అనేది కొంచెం తక్కువ పెట్టమన్నారు, 1 ఇంచ్ తగ్గించమన్నారు. కొంచెం మరి కిందకు వచ్చినట్టు అనిపిస్తుంది. బ్యాక్ ఎంత కిందకున్నా బాగుంటది కానీ ఫ్రంట్ అనేది అంత కిందకుంటే బాగుండదు కదా అని చెప్పి. బట్ కొంతమందికి చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ తక్కువ తీసుకున్నామంటే ఇంకా చెప్పాలంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కొంచెం చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే, సన్నగున్న వాళ్ళకి అసలు అవసరం లేదు, నేను తీసుకోను సన్నగున్న వాళ్ళకి, ఎందుకంటే ఫ్రంట్ కొంచెం పైకి వేసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ తీసుకుంటాను. బట్ ఈ రీసెంట్ డేస్ లో ఇక్కడ ఒక కట్ పెట్టిన బ్లౌజ్ కుట్టినప్పుడు ఫ్రంట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా అది కొంచెం పైకి అనేది వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట, కొంచెం లూజ్ ఉండడం వల్ల. సో అలాంటి తిప్పలు ఏమి ఉండకుండా ఉండాలంటే ఫ్రంట్ కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫర్ ష్యూర్. అండ్ చాలా ఎక్కువ ఉంది చెస్ట్ అనుకుంటే ఒక 1.5 కాదు కానీ 1 ఇంచ్ చాలు. సో అది. అండ్ ఈ డిస్టెన్స్ ప్రిన్సెస్ కట్ కి ఇది 3.5 ఉంటుంది మాక్సిమం, 3.5 4 ఈ రెండిట్లో ఉంటది అనమాట. బట్ 4 కంటే కూడా 3.5 పెడితేనే బాగుంటది, ఎందుకంటే ఇప్పుడు 4 పెట్టామంటే చెస్ట్ ఇటు సైడ్ కి జారుతుంది అనమాట. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ నేను 6-7 ఇయర్స్ బ్యాక్ కుట్టా నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. అప్పుడు ఏమనుకున్నా అంటే నాకు అసలు ఇవన్నీ తెలియదు, నేను నార్మల్ గానే కట్ చేసుకుంటా, బట్ చాలా బాగా వచ్చింది, అది వేరే విషయం. బట్ ఈ కొలతలు అవన్నీ తెలీదు. ఆ తర్వాత నేను స్టిచ్ చేయడం నేర్చుకున్న తర్వాత కొన్ని మంత్స్ తర్వాత ఇవన్నీ నేర్చుకున్నా. అసలు ఈవెన్ నేను టేప్ పెట్టి కూడా కొలవడం నాకు రాదు. ఫస్ట్ లో టేప్ అసలు యూజ్ చేయను నేను, మామూలుగా
టాప్స్ అయినా సరే ఏదైనా సైజ్ తీసుకునే కుట్టేదాన్ని. బట్ తర్వాత కొంచెం మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకున్నా. బట్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే టేప్ లేకుండా అంటే ఏదో బ్లైండ్ గా కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా టేప్ కొలత అనేది షూర్ గా ఉండాలి. అండ్ ఇది నాకు తెలిసి బ్లౌజ్ కటింగ్ ఆల్మోస్ట్ అన్ని చూపించేస్తాను అనుకుంటున్నాను. ఇంకా హ్యాండ్స్ సైజ్ అంటే తెలుసు కదా, మీరు జస్ట్ హ్యాండ్ లెంత్ ఎంత కావాలో అది తీసుకోవాలి. అండ్ ఇది ఈ లూజ్ ఎంత ఉంది అనేది ఇలా పెట్టుకొని చూసుకోవాలి. వాళ్ళకి ఎంత లూజ్ కావాలి, కొంతమంది లూజ్ వచ్చేలాగా వేసుకుంటారు. మీ చెయ్యి ఎంత పొడుగుంటే అక్కడ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకే పెట్టుకున్నారంటే ఇక్కడ రౌండ్ తీసుకోవాలి. ఎల్బో పెట్టుకున్నారంటే ఇక్కడ రౌండ్ ఇక్కడ రౌండ్ 2 సైజులు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ కొంచెం లా ఉంటది కదా ఇక్కడతో కంపేర్ చేస్తే. సో మొత్తానికి అయితే అది ఏదో హడావిడి చెప్పా. మేబీ మీకు ఇంకొంచెం ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇంత లాంగ్ వీడియో కాకపోయినా షార్ట్స్ లో చెప్పడానికి ట్రై చేస్తా, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే. నేనైతే ఇవే తీసుకుంటాను సైజెస్. డ్రెస్లు ఇవన్నీ మళ్ళీ చూద్దాం మనం ఇంకొక వీడియోలో. డ్రెస్ గురించి చూద్దాం, ఇది బ్లౌజ్ గురించి కాబట్టి ఓన్లీ ఇంతవరకు అయితే ఉంచుదాం. తర్వాత డ్రెస్లు లెహెంగాలు ఇవన్నీ ఎలా తీసుకుంటారు అండ్ ఫ్రాక్స్ కి ఇవన్నీ సైజ్ ఎలా తీసుకుంటా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.